నమస్తే అండి అందరికీ. ఈరోజు క్లాసు నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూలే కదా, చాలా ఈజీ టాపిక్, మా అందరికీ వచ్చు అనుకుంటారు. కానీ ఎందుకు ఇస్తారు, ఏ రూట్లో ఇస్తారు, ఏ యాంగిల్లో ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఇలాంటి విషయాలన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కటి ఎంసీక్యూ కింద ఇవ్వచ్చు. సో చాలా జాగ్రత్తగా వినండి. చిన్న చిన్న బిట్స్ కింద వస్తాయి ఇవి. సో ఫస్ట్, ప్రెగ్నెన్సీ టైంలో ఏ వ్యాక్సిన్ ఇస్తారు అంటే, ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతికి, కొత్తగా గర్భం ధరించిన గర్భవతికి అయితే మాత్రం ప్రెగ్నెన్సీ ఏజ్ ఎర్లీ ఇన్ ప్రెగ్నెన్సీ, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తారో వెంటనే, సపోజ్ 8 వీక్స్కి కన్ఫర్మ్ చేస్తే వెంటనే 8th వీకే TD1 ఇచ్చేస్తారు. 0.5 డోస్ ఎంత ఇస్తారు అంటే 0.5 ml ఇస్తారు. వేరే ఎక్కడ ఇస్తారు అంటే ఇంట్రామస్కులర్కి ఇస్తారండి. సైట్ ఎక్కడ అంటే ఆ ఇంట్రామస్కులర్ అప్పరామ్కి ఇస్తారు. అందుకే ఇక్కడ డయాగ్రామ్ గీసాను. చేతికి ఈ అప్పరామ్లో ఈ యాంగిల్లో ఇస్తారనమాట. డెల్టాయిడ్ మజిల్ ఉంటుంది ఇక్కడ, అక్కడ ఇస్తారు. నెక్స్ట్, వై ఎందుకు ఇస్తారంటే, టు ప్రొటెక్ట్ ద మదర్ అండ్ బేబీ టెటనస్ అండ్ డిప్టీరియా డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైంలో మదర్ని, బేబీని టెటనస్ టాక్సైడ్ నుంచి, డిప్టీరియా నుంచి కాపాడడానికి టీడీ అనేది ఇస్తారనమాట. టెటనస్ అనే వ్యాధి నుంచి, డిప్టీరియా అనే వ్యాధి నుంచి కాపాడడానికి. నెక్స్ట్, TD2 ఎప్పుడు ఇస్తారంటే 4 వీక్స్ ఆఫ్టర్ TD1. అంటే TD1 సపోజ్ ఫస్ట్ తారీఖుని ఇస్తే మనం 29th కల్లా మనం సెకండ్ TD ఇచ్చేయచ్చండి. 28 days గ్యాప్ ఉంటే చాలు, 4 వీక్స్ సెకండ్ TD ఇచ్చేయచ్చు. నెక్స్ట్, TD బూస్టర్ అనమాట. TD బూస్టర్ అనేది సెకండ్ గ్రావిడా వాళ్ళకి. ఎవరైతే ఫస్ట్ గ్రావిడాలో 3 years లోపల బేబీ కలిగి ఉంటారో వాళ్ళు ఫస్ట్ TD1 TD2 తీసుకోవాల్సిన అవసరం లేదు. TD బూస్టర్ తీసుకుంటే చాలు, వాళ్ళు ఖచ్చితంగా ఇమ్యూన్ అయిపోతారు. ఇది ఇఫ్ రిసీవ్ TD డోసెస్ ఇన్ ఏ ప్రెగ్నెన్సీ విత్ ఇన్ ద లాస్ట్ 3 years. లాస్ట్ 3 yearsలో TD తీసుకున్నట్టయితే వీళ్ళు TD బూస్టర్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఇన్ఫాంట్స్కి ఏమి ఇస్తారు అంటే BCG ఇస్తారండి. ఎప్పుడు ఇస్తారు అంటే పుట్టిన వెంటనే ఇస్తారు. మ్యాక్సిమం ఏజ్ BCG, ఒకవేళ బేబీలు లో బర్త్ వెయిట్ బేబీస్ ఉన్నా, లేదంటే సకింగ్ మజిల్స్ కరెక్ట్గా లేవు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి పుట్టిన వెంటనే వ్యాక్సిన్ వేయరు. మజిల్ తక్కువగా ఒక 900 grams అలా పుట్టిన బేబీలకి, వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ టిల్ 1 year వచ్చేంత వరకు కూడా వీళ్ళకి BCG వేయచ్చు. సో అలాంటి బేబీలకి తప్ప మిగతా బేబీలందరికీ పుట్టిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వేసేయాలండి BCG. నెక్స్ట్, డోస్ ఎంత వేస్తారు అంటే 0.05 ml ఇస్తారండి. ఇప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ పుట్టగానే వేస్తే 0.05 ml ఇస్తారు. 0.1 ml ఇస్తారు ఎప్పుడు అంటే 1 year బేబీ ఏజ్ అయిపోయిన తర్వాత. బేబీ అమ్మ హెల్దీగా ఉండి మంచి వెయిట్ ఉండి 1 year ఏజ్ వరకు డాక్టర్ గారు చెప్పారు 1 year ఏజ్కి వేయండి BCG అని చెప్తే, ఆ 1 year బేబీకి వేసినట్లయితే 0.1 ml వేస్తారు. లేదంటే రొటీన్గా అందరికీ 0.05 ml అనేది పుట్టిన వెంటనే వేసేస్తారండి. సైట్ ఎక్కడ వేస్తారంటే లెఫ్ట్ ఆర్మ్కి వేస్తారు. ఎందుకు వేస్తారంటే క్షయ వ్యాధి సోకకుండా వేస్తారండి, టీబీ అనేది రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తారు. రూట్ ఎక్కడ వేస్తారంటే ఇంట్రాడర్మల్కి, చర్మం కింద, అంటే 10 degreesలో ఇస్తారనమాట వ్యాక్సిన్ అనేది. సిరంజ్ అనేది 10 degreesలో పెట్టి ఇస్తారు. అప్పుడు మాత్రమే జస్ట్ స్కిన్ కిందకు వస్తుంది, ఒక చిన్న ఉడుపులా వస్తుందండి. అది పుండు కూడా అవుతుంది. అందులోంచి అందులోంచి వాటర్ లాగా కారి ఆ తర్వాత అది డ్రై అయ్యి అక్కడ ఒక మచ్చ అవుతుంది. మనకు కూడా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్కి, కావాలంటే చూడండి. సో ఇది క్షయవ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్, పుట్టగానే ఇచ్చేది. నెక్స్ట్, హెపటైటిస్ అండి. హెపటైటిస్ ఎప్పుడు ఇస్తారంటే పుట్టిన వెంటనే ఇవ్వాలి, ఇది డిలే చేయడానికి లేదు. మ్యాక్సిమం టైం కూడా విత్ ఇన్ 24 hours, పుట్టిన 24 hours లోపలే ఈ హెపటైటిస్ B వ్యాక్సిన్ ఇచ్చేయాలి. ఎందుకు అంటే మదర్స్కి ఒకవేళ ఏదైనా హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ ఉంటే బేబీకి సోకకుండా ఉంటాయన్నమాట. డోస్ ఎంత ఇవ్వాలి అంటే 0.5 ml. ఇంకా రూట్ ఎక్కడ ఇవ్వాలంటే ఇంట్రామస్కులర్కే ఇవ్వాలి. ఇంట్రామస్కులర్ అంటే ఎక్కడ అంటే ఎడమ తొడ,
ఎడమ తోడలో ఇవ్వాలన్నమాట. మధ్య ఎడమ తోడకి ఇస్తారు ఈ వ్యాక్సిన్. అయితే ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇస్తారు అంటే లివర్ సంబంధిత భయంకరమైన అంటే తీవ్రమైన ప్రాణాంతకమైన వ్యాధి సోకకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ అనేది ఇస్తారు. ఇకపోతే ఓపీవీ, నెక్స్ట్ ఓపీవీనండి పుట్టిన వెంటనే 2 డ్రాప్స్ వితిన్ 24 అవర్స్లో వేసేయాలి. ఇది కూడా పుట్టిన వెంటనే వేయాలి. నోటి ద్వారా రూట్ కూడా నోటి ద్వారానే కాబట్టి వెంటనే వేసేయచ్చు. ఎందుకు ఇస్తారంటే పోలియో వ్యాధి రాకుండా ఇస్తారండి ఇది. ఇంకా నెక్స్ట్ 6 వారాలకి 10 వారాలకి 14 వారాలకి వ్యాక్సిన్ ఉందండి. 6 వారాలకి 10 వారాలకి 14 వారాలకి వ్యాక్సిన్ ఉంది. అది ఇన్ఫెంట్స్కి ఇచ్చే వ్యాక్సిన్. అందులో 6 వారాలకి 10 వారాలకి 14 వారాలకి రోటా ముందుగా మనం చూసుకున్నట్లయితే 6 వీక్స్కి ఇస్తారు, 10 వీక్స్కి ఇస్తారు, 14 వీక్స్కి ఇస్తారు. మ్యాక్సిమం ఏజ్ ఏమో టిల్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్. అంటే ఒకవేళ మనం 6 వీక్స్కి 10 వీక్స్కి 14 వీక్స్కి ఒకవేళ మిస్ అయినా కూడా అప్ టు 1 ఇయర్ ఆఫ్ ఏజ్ వరకు ఈ వ్యాక్సిన్ అనేది డిలేడ్ వ్యాక్సిన్ బేబీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి 1 ఇయర్ ఏజ్ వరకు ఇవ్వచ్చని మ్యాక్సిమం టైం లిమిట్ ఇచ్చింది WHO. అంతే తప్ప 1 ఇయర్కి ఇవ్వమని కాదు. మ్యాక్సిమం 99.9% అందరి బేబీలకి 6వ వారం 10వ వారం 14వ వారం వేసేయాలండి. నెక్స్ట్ డోస్ ఏంటంటే ఇప్పుడు రోటాలన్నీ పౌచ్లో వచ్చేయండి. సింగిల్ పౌచ్, ఒక బేబీకి ఒక పౌచ్ ఇస్తారు. ఒక పౌచ్ వేసేస్తారు, ఓరల్గా పుష్ చేస్తారు. ఇప్పుడు న్యూగా వచ్చిన పౌచెస్ ఇవి. ఇక సెకండ్ ఇన్నింగ్స్కి బాగా తెలుస్తుంది ఇది. ఇప్పుడు ఇంకా 5 డ్రాప్స్ అని మామూలుగా యాన్సెట్ డేస్లో అది వరకు రోజుల్లో 5 డ్రాప్స్ వేసేవాళ్ళు అనమాట డ్రాపర్తో. ఇప్పుడైతే 1 పౌచ్ వేస్తున్నారు. రూట్ ఎలాగంటే ఓరల్గా నోట్లోనే వేస్తారండి. ఇది ఎందుకు ఇస్తారు అంటే టు ప్రివెంట్ ద డయేరియా, వామిటింగ్స్ అండ్ ఫీవరు, డీహైడ్రేషన్ ఇన్ చిల్డ్రన్. అంటే ఏంటంటే డయేరియా కానీ వామిటింగ్స్ కానీ ఫీవర్ వల్ల కానీ బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది. దాన్ని ప్రివెంట్ చేయడానికి రోటా వైరస్ అనేది ఇస్తారు. సో రోటా వైరస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ అన్నమాట. నెక్స్ట్ 6 వారాలకి 14 వారాలకి ఇచ్చేది ఐపీవీ అండి. ఐపీవీ అంటే ఏంటి అంటే ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అన్నమాట. యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఏంటి? ఓపీవీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఇది ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అన్నమాట. ఇది కూడా ఇస్తారు. ఇది ఇంజెక్షన్, అది నోటి ద్వారా ఇస్తారు. 6వ వారం 14వ వారం ఇస్తున్నారు దీన్ని. మ్యాక్సిమం ఏజ్ అప్ టు 1 ఇయర్ లోపల ఇచ్చేయాలన్నమాట. ఇది డిలేడ్ వ్యాక్సిన్ ఉన్న వాళ్ళకే. మిగతా వాళ్ళందరికీ 6వ వారం 14వ వారం ఖచ్చితంగా ఇచ్చేయచ్చు. అయితే డోస్ ఎంత అంటే 0.1 ml ఇవ్వాలి. 0.1 ml ఈ బేబీస్కి అనేది డోస్ ఇవ్వాలి. రూట్ ఏంటి అంటే ఇంట్రాడెర్మల్ ఇస్తారండి, చర్మం కింద. సేమ్ బీసీజీ మనం ఇచ్చాం చూసారా, అలాగే చర్మం కింద ఇస్తారు ఇది కూడాను. అయితే ఇది మాత్రం సైట్ మాత్రం ఆల్రెడీ లెఫ్ట్కి బీసీజీ వ్యాక్సిన్ ఇస్తాం కాబట్టి రైట్ అప్పర్లో ఆమెకి ఇవ్వాలన్నమాట. ఎందుకు ఇవ్వాలంటే పోలియో వ్యాధి అనేది రాకుండా ఇస్తారు. ఇది ఐపీవీ గురించి అండి. నెక్స్ట్ పెంటావాలెంట్ అనేది 6వ వారం 10వ వారం 14వ వారం ఇస్తారండి. ఇది మ్యాక్సిమం ఏజ్ టిల్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్ వరకు. ఒకవేళ డిలేడ్ వ్యాక్సిన్ బేబీస్ ఎవరైనా అన్హెల్దీ బేబీస్ ఉంటే వాళ్ళకి 1 ఇయర్ వరకు టైం ఉంది ఈ వ్యాక్సిన్స్ డిలే అయినా వేయటానికి. అయితే డోస్ ఎంత ఇస్తారంటే 0.5 ml ఇచ్చేస్తారు. రూట్ ఎలాగంటే ఇంట్రామస్కులరే. ఇంకా సైట్ ఎక్కడ అంటే మధ్య తోటలోనండి. మధ్య తోటలో ఎడమ వైపు ఇస్తారనమాట. లెఫ్ట్ సైడు మిడిల్ లైన్ ఆఫ్ ది థైలో ఇస్తారనమాట. ఇకపోతే పీసీవీ కూడా ఇస్తారండి. పీసీవీ కూడా 6వ వారం 14వ వారం ఇస్తారు. వెన్నంటే ఇంకా మ్యాక్సిమం ఏజ్ టిల్ 1 ఇయర్ వరకు ఇవ్వచ్చు. డిలేడ్ బేబీల కోసం ఇది వర్తిస్తుంది. ఇంకా రూట్ ఇంట్రామస్కులరే ఇస్తారు. ఇకపోతే సైట్ ఏంటంటే కుడి మధ్య తోడలో ఇస్తారనమాట. కుడి తోడలో ఇస్తారు. ఎందుకంటే ఎడమ తోడకి పెంటావాలెంట్ ఇస్తాం కాబట్టి కుడి తోడకి పీసీవీ ఇస్తామన్నమాట. నెక్స్ట్
ఓపీవీ కూడా సేమ్ 6వ వారం, 10వ వారం, 14వ వారం వేస్తారు ఓరల్గాను. ఇవి జనరల్గా అప్ టు 6వ వారం వేసే వ్యాక్సిన్స్ ఏంటి అంటే 6వ వారం 6వ వారం మాత్రమే వేసే వ్యాక్సిన్స్ ఏంటి అంటే పెంటావైలెట్ వేస్తారు 6వ వారం, ఇంకా పీసీవీ వేస్తారు 6వ వారం, ఇంకా ఐపీవీ వేస్తారు 6వ వారం, ఇంకా రోటా డ్రాప్స్ వేస్తారు, పోలియో డ్రాప్స్ వేస్తారు. సో 3 టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్, 2 డ్రాప్స్ అనేవి ఎప్పుడు వేస్తారు? 6వ వారంలో వేస్తారు. ఇక 10వ వారంలో ఏంటంటే ఓన్లీ పెంటావైలెట్ ఇంజెక్షన్ అయితే ఓన్లీ 1 ఇంజెక్షనే పడుతుంది. డ్రాప్స్ మాత్రం రోటా డ్రాప్స్ వేస్తారు, ఓపీబీ డ్రాప్స్ కూడా వేస్తారన్నమాట. ఇలాగా నెక్స్ట్ 14th వీక్ మళ్ళీ సేమ్ ఐపీవీ వేస్తారు, పీసీవీ వేస్తారు, పెంటా వేస్తారు, ఓపీబీ డ్రాప్స్ వేస్తారు, ఇంకా రోటా వైరస్ డ్రాప్స్ వేస్తారు. ఇది 14వ వారం ఇచ్చే వ్యాక్సిన్స్. ఇవి 14వ వారం వరకు వ్యాక్సిన్స్ అయిపోయినాక నెక్స్ట్ 9 months కంప్లీట్ అయ్యి 10th month రావాలి నుంచి అప్ టు 12th month కంప్లీట్ అయ్యేంత వరకు వ్యాక్సిన్ వేయచ్చు, వీళ్ళకి ఎలిజిబుల్ ఉంది. సో MR1 అంటారు దీన్ని, మీజిల్స్ రూబిల్లా. ఈ MR1 అనేది ఎప్పుడు ఇస్తారు అంటే 9 months కంప్లీట్ అయిన దగ్గర నుంచి 12 months వరకు ఈ వ్యాక్సిన్ వేయచ్చు. మ్యాక్సిమం ఒకవేళ డిలేడ్ బేబీస్ ఉంటే అప్ టు 5 years వరకు ఈ వ్యాక్సిన్ వేయడానికి ఛాన్స్ ఉంది. వ్యాక్సిన్ డిలే అయిన వాళ్ళకి ఇది. నెక్స్ట్ డోస్ ఎంత అంటే 0.5 ml డోస్ ఇస్తారండి. రూట్ ఎలా ఇస్తారంటే సబ్కుటేనియన్స్ ఇస్తారన్నమాట. సబ్కుటేనియన్స్లో ఇస్తే ఎలా సబ్కుటేనియన్స్ ఇచ్చేటప్పుడు 45 degreesలో పెడతారండి సిరంజు. ఇది మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇంట్రామస్కులర్లో అయితే 90 degreesలో పెట్టిస్తారు సిరంజు. అదే సబ్కుటేనియన్స్ అయితే మాత్రం 45 degreesలో పెడతారు. MR1 ఎప్పుడు 45 degreesలో సబ్కుటేనియన్స్ టిష్యూకి ఇవ్వాలి. సైట్ ఏంటి అంటే 45 degreesలో పెట్టి సిరంజ్, లోడెడ్ సిరంజ్ అనేది ఇచ్చేటప్పుడు పొజిషన్ 45 degreesలో ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ సైట్ ఏంటి అంటే రైట్ అప్పర్ ఆర్మ్ అండి. కుడి చేతికి పైన ఆర్మ్లో ఇంజెక్షన్ ఇస్తారనమాట. సేమ్ రైట్ అప్పర్ ఆర్మ్కి ఇస్తారు. నెక్స్ట్ ఏంటి అంటే విటమిన్ ఏ ఇస్తారండి. విటమిన్ ఏ ఏంటి అంటే ఇది కూడా 9 months కంప్లీట్ అయ్యి 12th month అప్ టు 12 months వరకు ఇవ్వచ్చు. ఫస్ట్ డోస్ అన్నమాట ఇది విటమిన్ ఏ. ఫస్ట్ డోస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే 1 ml ఇస్తారు. 1 ml అంటే కంటెంట్స్ ఇది బిట్ కూడా వస్తుందండి. 1 ml ఈజ్ ఈక్వల్ టు విటమిన్ ఏ హౌ మెనీ ఇంట్రా యూనిట్స్ అనేసి 1 lakh ఇంట్రా యూనిట్స్ అండి. రూట్ ఎలా ఇస్తారంటే ఓరల్గా ఇస్తారు. నెక్స్ట్ పీసీవీ బూస్టర్. నెక్స్ట్ ఏంటంటే పీసీవీ బూస్టర్ కూడా ఇస్తారండి ఇదే టైంలో 9 months to 12 monthsలో 0.5 ml. మనకు తెలిసిందే అది. ఎక్కడ ఇస్తారంటే ఇంట్రాడర్మల్ ఇస్తారు. ఇది ఎక్కడ ఇస్తారు అంటే థైకి ఇస్తారు. ఇంక ఇవన్నీ తెలిసిందే. పీసీవీ ఇది వరకు ఫస్ట్ డోసు సెకండ్ డోస్ ఎలా ఇచ్చామో సేమ్ థర్డ్ డోస్ కూడా అలాగే ఇస్తారు. అంతే డోసు అదే రూటు. నెక్స్ట్ ఐపీవీ బూస్టరు సేమ్ ఇది కూడా 9 to 12 months మధ్యలో ఇస్తారండి. అయితే అది వరకు మనం ఇచ్చేటప్పుడు లెఫ్ట్ ఆర్మ్కి ఇచ్చేవాళ్ళం ఇంట్రాడర్మల్, రైట్ ఆర్మ్కి ఇచ్చేవాళ్ళం ఇంట్రాడర్మల్. ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్కి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ రైట్ ఆర్మ్కి మనం MR1 ఇస్తాం కాబట్టి MR2 ఇవ్వడానికి లెఫ్ట్ ఆర్మ్ని యూజ్ చేయొచ్చు. ఇది ఒక లాజిక్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టికల్గా మీరు వ్యాక్సిన్ వేసేటప్పుడు కూడా మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ ఇవ్వాల్సింది మనం ఇప్పుడు 9 to 12 months కూడా వ్యాక్సిన్స్ ఇస్తాం. నెక్స్ట్ డీపీటీ బూస్టర్ అండి. ఇది 1.5 yearకి ఇస్తారు. బండగా చెప్పాలంటే 16 months కంప్లీట్ అయ్యి 24 months లోపల బేబీలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఏ ఏజ్లో ఇస్తామంటే మ్యాక్సిమం ఏజ్ టిల్ 7 years ఏజ్ వరకు డిలేడ్ బేబీస్కి ఇవ్వచ్చు అనమాట ఈ వ్యాక్సిన్. ఇంకా డోస్ ఎంత ఇస్తారు అని అంటే 0.5 ml ఇస్తారు. ఇంకా రూట్ ఏంటి అంటే ఇంట్రామస్కులరేనండి. ఐఎమ్ సైట్ ఎక్కడ అంటే ఎడమ తొడకి ఇస్తారనమాట.
సేమ్ పెంట ఎక్కడిస్తారో అదే ప్లేస్లో ఇప్పుడు డీపీటీ ఇస్తారనమాట. ఎంఆర్2 కూడా సేమ్ 16 to 24 monthsకి ఇస్తారండి. డోస్ ఏమో 0.5 ml ఇస్తారు సేమ్. అయితే రూట్ ఏమో సబ్క్యూటేనియస్ టిష్యూకి ఇస్తారండి. చెప్పాం కదా MR1 45 degrees సిరంజ్ పెట్టి ఇస్తారని, సేమ్ అంతే సెకండ్ డోస్ కూడా 45 degrees యాంగిల్ పెట్టి సిరంజ్తో ఇస్తారు. అది కూడాను ఎక్కడ ఇస్తారంటే సైటు కుడి చేతికి అన్నమాట. నెక్స్ట్ ఓపీవీ బూస్టర్ కూడా డ్రాప్స్ వేస్తారు 16 to 24 monthsలో ఈ వ్యాక్సిన్తో పాటును. సో 9 monthsకి MR1 వేస్తారు. 1 lakh ఇంట్రా యూనిట్స్ ఏమో 1 lakh ఇంట్రా యూనిట్స్ విటమిన్ ఏ వేస్తారు. ఇంకా 9 monthsకి పీసీవీ వేస్తారు, ఐపీవీ వేస్తారు. ఇవన్నీ 9 monthsకి వేసే వ్యాక్సిన్స్. నెక్స్ట్ 1.5 yearకి డీపీటీ బూస్టర్ వేస్తారు, ఇంకా MR2 వేస్తారు, ఇంకా విటమిన్ డ్రాప్స్ వేస్తారు, ఇంకా ఓపీవీ డ్రాప్స్ వేస్తారు. విటమిన్ ఏ డ్రాప్స్ 16 monthsకి వేసేవి ఎంత అంటే 16 monthsకి స్టార్ట్ చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి, సపోజ్ 1.5 yearకి మనం విటమిన్ ఏ డ్రాప్స్ వేస్తే 2 yearsకి, 2.5 yearsకి, 3 yearsకి, 3.5 yearsకి, 4 yearsకి, 4.5 yearsకి, 5 yearsకి, అప్ టు 5 years వరకు ఎవ్రీ 6 monthsకి ఒకసారి డ్రాప్స్ వేయాలి. ఇది అంగన్వాడీ సెంటర్లో అవైలబుల్లో ఉంటాయి, ప్లస్ హాస్పిటల్స్లో కూడా వేస్తారు. సో ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రూట్ ఎలాగంటే ఓవరాల్గాను డోస్ ఎంత అంటే ఫస్ట్ డోస్ మాత్రమే 1 lakh ఇంట్రా యూనిట్స్ అండి. సెకండ్ డోసు 2 lakh ఇంట్రా యూనిట్స్. అయితే 2 ml అన్నమాట. 2 lakh ఇంట్రా యూనిట్స్ అంటే 2 ml అనేది డ్రాప్స్ విటమిన్ ఏ సిరప్ అనేది పట్టాలన్నమాట. నెక్స్ట్ డీపీటీ బూస్టర్ అండి. డీపీటీ బూస్టర్ 1.5 yearకి ఇచ్చాం కదా, ఇంకా ఇప్పుడు మరి 5 to 6 years మధ్యలో, అంటే 5 years కంప్లీట్ అయిపోవాలి, 6th year ఎంటర్ అవ్వాలి ఈ బేబీస్కి. ఆ ఏజ్లో డీపీటీ బూస్టర్ అనేది వేయాలి. డోస్ ఎంత ఇవ్వాలంటే 0.5 ml సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే. రూటు ఐఎం ఇస్తాం, ఇంట్రామస్కులర్. సైట్ అప్పర్ ఆర్మ్కి చేతికి ఇచ్చేస్తాం. ఇప్పుడు బేబీ పెద్దది అయిపోతారు కాబట్టి 6 years బేబీకి చేతికి ఇవ్వచ్చు ఇంట్రామస్కులర్. నెక్స్ట్ టీడీ అండి. టీడీ ఏంటంటే 10 yearsకి, 16 yearsకి ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఆ కంప్లీషన్ అయిన వెంటనే 10 years కంప్లీట్ అయ్యి 11th year రావాలండి. 16 years కంప్లీట్ అయ్యి 17th year రావాలి. అప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేవి వేస్తారనమాట. టీడీ అంటారు దీన్ని. ఇది ఎంత డోస్ అంటే 0.5 ml సేమ్ ముందు బేబీస్ వేసినట్టే. నెక్స్ట్ రూట్ ఏంటంటే ఇంట్రామస్కులరే వేయాలి. ఇంట్రామస్కులర్ అనేది వేయాలి. అయితే ఎందుకు వేస్తారంటే టెటనస్, డిప్టీరియా రాకుండా వేస్తారండి. ఇది ఈరోజు వ్యాక్సిన్ గురించి మీకు క్లియర్గా చెప్పేది. ఎందుకు వేస్తారు, ఎంత వేస్తారు, ఏ సైట్లో వేస్తారు, ఏ యాంగిల్లో వేస్తారు, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలండి. సపోజ్ మీరు ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఒకవేళ జాబ్ వచ్చినాక ఇమ్యునైజేషన్ వేయాలంటే ఈ విషయాలన్నీ మీకు తెలియాలి. ఈ క్లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా దీనివల్ల చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఒకవేళ ఒక బేబీకి సపోజ్ బీసీజీ వ్యాక్సిన్ పుట్టగానే వేయలేదు అంటే, ఆ తర్వాత 3 monthsకి తీసుకొచ్చారు బేబీని, బీసీజీ వ్యాక్సిన్ వేయలేదండి వేయమన్నారు అని అంటే, వేయొచ్చా, పుట్టగానే కదా వేస్తారా వ్యాక్సిన్ అని డౌట్లో ఉండిపోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం టైం WHO till 1 year వరకు ఇచ్చింది. సో 1 year వరకు లోపల మనం వేయొచ్చని కాన్ఫిడెంట్గా మనం చెప్పొచ్చు. సో ఎగ్జామ్ పర్పసే కాకుండా మీకు జాబ్ వచ్చినాక ఫుల్ నాలెడ్జబుల్గా ఉండాలని నేను ఈ మెటీరియల్ ప్రిపేర్ చేశానండి. సో ఇది ఈరోజు క్లాస్ ఇమ్యునైజేషను. నేను రేపు మార్నింగ్ ఇవి కూడా పెడతానండి, బిట్స్ కూడా పెడతాను మీకు. ఆ బిట్స్ని మీరు అటెంప్ట్ చేయండి. మీకే తెలుస్తుంది మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారో, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారనే విషయం తెలుస్తుంది. మీరు వాటిని ఆన్సర్ చేసి మళ్ళీ నాకు పెట్టండి. అప్పుడు నేను మీరు ఎంతవరకు కరెక్షన్ చేశారనే విషయాన్ని మీకు నేను చెప్తాను. థ్యాంక్ యూ.